హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఎవ్రీడే మేము మటుకి చూస్తూ ఉంటాము. పిల్లలు మన ఎమర్జెన్సీకి వస్తూ ఉంటారు. చిన్న చిన్న వూండ్స్‌తో వస్తుంటారు. అంటే కింద మటుకి పడినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి తలలో గానీ, వేరే చోట్ల గానీ కట్ అవుతూ ఉంటదనమాట. ఈ కట్స్ నుంచి కొద్దిగా మటుకి బ్లడ్ లాస్ కూడా ఉంటుంది. సో, వాళ్ళు వస్తారు. సో, మనం జనరల్‌గా వాళ్ళు మటుకి అడుగుతారన్నమాట. సార్, ఇది నొప్పిలు లేకుండా మనం ఏమన్నా దీన్ని మళ్ళీ క్లోజ్ చేయొచ్చా అనేసి. సో, దీనికి 2 విధాలుగా ఉంటాయి. అంటే మన దగ్గర ఏమన్నా కట్ గాని అయింది అంటే, మనం దాన్ని మెడికల్ గ్లూతో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఆర్ మనం ఏం చేయొచ్చు అంటే స్టిచెస్ అన్న మనం మటికి వేయొచ్చు. సో, ఎప్పుడు మనం మటికి మెడికల్ గ్లూ వాడాలి, ఎప్పుడు మనం స్టిచెస్ అన్నవి వేయాలన్న ఆ విషయం గురించి మనం మటికి మాట్లాడదామట. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే వూండ్ మరీ అంత పెద్దగా మటికి లేదు. అంటే ఒక కట్ అన్నది ఒక మీడియం సైజ్ గాని, స్మాల్ సైజ్ ఉంది. చాలా డీప్‌గా అయితే లేదు. అండ్ ఆ ఎడ్జెస్ అన్నవి దగ్గరగా ఉన్నాయి. అండ్ క్లీన్‌గా ఉంది. అంటే ఏ రకమైన మటికి డర్టు, సాయిలు, కంటామినేషన్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం మటికి మెడికల్ గ్లూ వేసి దాన్ని మటికి అంటించేసేయొచ్చు. ఇది ఒక మటికి పెయిన్‌లెస్ ప్రొసీజరు. సో, దగ్గరగా ఉన్నప్పుడు ఎడ్జెస్ బాగా మటికి దగ్గరగా ఉన్నప్పుడు మనం మటికి అది అంటించేసి మనం ఆఫ్టర్ 2, 3 డేస్ పోయాక అదే దానంతటికి అదే మటికి అది హీల్ అయిపోతుందన్నమాట. ఒకవేళ ఆ కట్ అన్నది పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, ఆర్ డీప్‌గా ఉంది, ఆర్ ఇర్రెగ్యులర్‌గా ఉంది. అంటే నీట్‌గా మటికి లేదు. అంటే ఇటు, అటు అలా ఉంది. ఆర్ ఏంటంటే అది బాగా మటికి కంటామినేట్ అయిపోయి ఉంది. అంటే అది దాంట్లో ఆర్ ఎడ్జెస్ బాగా మటికి విడిపోయి ఉన్నాయి. సో, ఎడ్జెస్ అన్నది అది బాగా మటికి విడిపోయి ఉన్నప్పుడు అలాంటి టైప్ ఆఫ్ కట్స్‌కి మనం మటికి డెఫినిట్‌గా స్టిచెస్ వేయడమే మంచిది. ఆ స్టిచెస్ అనేవి మనం మటికి ఇన్ జనరల్‌గా మనం కాస్త పెద్ద పిల్లాళ్ళు అయితే లోకల్ అనస్థీషియాతో మనం మటికి వేయొచ్చు. కానీ బాగా చిన్న పిల్లలు ఎవరైతే హైలీ అన్‌కోఆపరేటివ్‌గా ఉంటారో వాళ్ళకి మనం మటికి అండర్ జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సొస్తదనమాట. సో, ఇలాగా వూండ్స్ అంటే ఈ మధ్య కాలంలో మటికి మెడికల్ గ్లూ అన్నది వచ్చింది. ఇది ఎప్పటినుంచో ఉంది. కానీ మీకు చెప్పడానికి మాట. అంటే మెడికల్ గ్లూ కూడా ఒక టైప్ ఆఫ్ మటికి ఆప్షన్ ఉంటది. ఎప్పుడు మనం మటికి మెడికల్ గ్లూకెళ్ళాలి, ఎప్పుడు మనం మటికి స్టిచెస్‌కెళ్ళాలి, ఆ విషయం గురించి మీకు చెప్పడానికి ఇవాళ నేను మటికి చెప్తున్నాననమాట. సో, అది 2 మటికి ఆప్షన్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఈ 2 ఎక్స్‌ప్లెయిన్ అయితే మనం మటికి చేస్తాము. సో, చిన్నగా ఉంది, నీట్‌గా ఉంది, ఎడ్జెస్ మటికి దగ్గరగా ఉన్నాయి, మరీ అంత మటికి డీప్‌గా మటికి లేదు అంటే మనం మటికి మెడికల్ గ్లూకెళ్ళాలి. పెద్దగా ఉంది అండ్ బాగా మటికి విడిపోయి ఉంది, ఆర్ ఇర్రెగ్యులర్‌గా ఉంది, ఆర్ కంటామినేట్ అయింది అంటే అట్లాంటి టైప్‌లో మనం మటికి స్టిచెస్‌కెళ్ళాల్సొస్తది. థ్యాంక్ యూ.